నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇవాళ ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్న వేళ ఈ పద్దులో మోదీ సర్కార్ జనార్దక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా? వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యతమిస్తుందా? లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. తాత్కాలిక పద్య అయినా ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతుందని వివిధ వర్గాలు ఆశగా ఎదురు చూస్తుండగా ఆర్థిక స్థిరీకరణే సర్కార్ పెద్దపీట వేయవచ్చునని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.